ముసలితనం అనేది ఒక ప్రాకృతిక ప్రక్రియే. కానీ అది ఇప్పుడు కనిపిస్తున్నంత వేగంగా జరగదు. మనిషి పుట్టిన వెంటనే వృద్ధాప్యం ప్రారంభం కాదు. అసలు ఆట మొదలయ్యేది కణాల వయస్సు నుండి. ఇది సాధారణ మనుషులకి చాలా ఆలస్యంగా తెలుస్తుంది. మన శరీరము 37 ట్రిలియన్లకు పైగా కణాలతో తయారై ఉంది. ప్రతి కణానికి దాని సొంత వయసు ఉంటుంది. కణాలు అలసిపోతున్నప్పుడు, పగిలిపోతున్నప్పుడు, చిట్లిపోతున్నప్పుడు మనకు తెలుస్తుంది. చర్మం వదులుగా మారిపోతుంది. ఎనర్జీ తగ్గిపోతుంది. కీళ్ళు గట్టిపడడం మొదలవుతుంది. మన బ్రెయిన్ అనేది మునుపటిలా షార్ప్గా కూడా లేదు. కానీ ప్రశ్న ఏమిటంటే, కణాలు అసలు ఎందుకు వృద్ధాప్యాన్ని చెందుతున్నాయి? కాలం వల్ల ఓడిపోతున్నాయా? కాదు. అసలు కారణం వేరే చోట ఉంది. కణాల లోపల ఒక చిన్న పవర్ హౌస్ ఉంటుంది, మైటోకాండ్రియా. ఇదే మన శరీర ఎనర్జీ ఫ్యాక్టరీ. బాల్యంలో ఇది చాలా వేగంగా పనిచేస్తుంది. వయసు పెరిగే కొద్దీ లేదా తప్పు జీవనశైలి అలవాట్లు చేసుకున్నప్పుడు ఈ ఫ్యాక్టరీ నెమ్మదిగా బలహీనపడిపోతుంది. మైటోకాండ్రియా బలహీనపడితే శరీరానికి ఎనర్జీ సరఫరా తగ్గుతుంది. అంటే మన బ్యాటరీ మునుపటిలాగా వేగంగా ఛార్జింగ్ కావడం లేదు అని అర్థము. త్వరగా అలసిపోవడము, మూడ్ అనేది మాటిమాటికి మారిపోవడము, ఇమ్యూనిటీ బలహీనపడిపోతుంది. శరీరం వయసు పెరిగిన సిగ్నల్స్ అనేవి మనకి కనిపిస్తాయి. అంతేకాదు, ప్రతిసారి మన కణాలు డివైన్ అయినప్పుడు వాటి క్రోమోజోములపై ఒక చిన్న ప్రొటెక్టివ్ కవర్ ఉంటుంది, టెలోమియర్స్. ఈ టెలోమియర్స్ కణాలు పగిలిపోకుండా కాపాడతాయి. కానీ ప్రతి డివిజన్తో ఈ టెలోమియర్ కొద్దిగా చిన్నవవుతూ పోతాయి. అవి చాలా చిన్నవైపోతే కణాలు సెన్సిటివ్ సెల్స్ అవుతాయి. అంటే బతికే ఉంటాయి కానీ పని చేయడం ఆపేస్తాయి. ఇవి డెడ్ సెల్స్ కావు, కానీ శరీరంలో విషపూరిత చెత్తగా మారిపోతాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ని పుట్టిస్తాయి, వ్యాధులను పెంచుతాయి, మొత్తం శరీరం వయసును వేగంగా పెంచుతాయి. అంటే శరీరంలో ఎరుపు, వాపు, వేడి లేదా నొప్పి పెరిగితే అర్థం లోపల వయస్సు వేగంగా పెరుగుతోంది అని అర్థము. ఇప్పుడు మీరు ఆలోచిస్తారు, ఈ ప్రక్రియ అందరిలోని జరుగుతుందా? అవును, కానీ వేగం భిన్నంగా ఉంటుంది. ఈ వ్యత్యాసం జపాన్లో స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడి వారు ప్రపంచంలో అత్యధికంగా ఆయుష్ కలిగిన వారు. కేవలం బతకడమే కాదు, 90 సంవత్సరాల వయసులో కూడా సైకిల్ తొక్కుతూ, 100 సంవత్సరాల వయసులో వ్యవసాయం చేస్తూ ఉంటారు. యాక్టివ్గా ఉంటారు, ఫ్లెక్సిబుల్గా, మెంటల్గా చాలా షార్ప్గా ఉంటారు. ఎందుకంటే వారు వృద్ధాప్యాన్ని కాలం తప్పిదంగా భావించరు. దానిని తమ జీవన శైలిలో గెలుపు లేదా వాటమిగా వారు భావిస్తారు. మన దేశంలో, మనం ఏ దేశంలో ఉన్నా కూడా మన కణాలు అదే విధంగా పనిచేస్తాయి. మైటోకాండ్రియా అదే పనిచేస్తాయి. టెలోమియర్స్ అదే విధంగా చిన్నవవుతాయి. అయితే జపనీయుల్లో వయసు పెరిగే ప్రక్రియ ఎలా నెమ్మదిగా జరుగుతుంది? ఇక్కడ విజ్ఞానం, అలవాట్లు మాయాజాలం చేస్తున్నాయి. జపనీయుల ఆహారం కేవలం తినడానికి మాత్రమే తీసుకోరు, దానిని ఒక ఔషధంలా తీసుకుంటారు. వారి ఆహారము ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది, మైటోకాండ్రియాని సపోర్ట్ చేస్తుంది, టెలోమియర్స్ త్వరగా చిన్నవవ్వకుండా కాపాడుతుంది. జపనీయులు డీప్ బ్రీతింగ్ని కేవలం ధ్యానంలా కాకుండా కణాలకు ఆక్సిజన్ ఇచ్చే మార్గంలాగా వారు భావిస్తారు. వారి నిద్ర సహజంగా లోతుగా, హార్మోన్ ఫ్రెండ్లీగా ఉంటుంది. వారి జీవితంలో హడావిడి తక్కువ, సమతుల్యత ఎక్కువ. అతి ముఖ్యమైనది, వారి ఆలోచనల్లో ధైర్యము, ఉద్దేశము, గౌరవము, ప్రకృతితో సన్నిహిత జీవితం ఉంటాయి. ఇవి స్ట్రెస్ను మూలాల నుండి తొలగిస్తాయి. స్ట్రెస్ అనేది వయసుని 2 నుండి 5 రెట్లు పెంచే శత్రువు. మీరు రోజంతా చిన్న చిన్న విషయాలకు బాధపడుతూ ఉంటారు. మెదడు కార్డిసాల్ను విడుదల చేస్తుంది. ఈ కార్డిసాల్ మీ కణాలను దెబ్బతీస్తుంది, మైటోకాండ్రియాను బలహీనపరుస్తుంది, టెలోమియర్స్ను త్వరగా చిన్నవి చేస్తుంది. అంటే స్ట్రెస్ ఓవర్కోట్గా వయసును వేగవంతం చేస్తుంది. జపనీయులు స్ట్రెస్ను శరీర శత్రువుగా భావిస్తారు. వారు
చిన్న విషయాలపై చాలా ధైర్యంగా ఉంటారు. మన దేశంలో కూడా కోపము, టెన్షను, ఆందోళనలతో శరీరం కాలిపోతుందని తెలుసు. కానీ ఈ రోజుల్లో జీవనశైలి ధైర్యాన్ని దాదాపు నాశనం చేసేసింది. మనము చాలా త్వరగా అలసిపోతాము. చాలా త్వరగా కోపం వస్తుంది. త్వరగా భయపడిపోతాము. ఇవన్నీ కూడా వయసుని యాక్సిలరేట్ చేస్తాయి. వయసు పెరగడానికి మరొక పెద్ద కారణము సెల్యులర్ హైడ్రేషన్. కణాలు యవ్వనంగా ఉండాలి అంటే వాటి లోపల నీరు సరైన మోతాదులో ఉండాలి. జపనీయులు నీటిని కేవలం దాహం తీర్చడానికి మాత్రమే కాకుండా మెటబాలిజం స్మూత్గా ఉంచడానికి తాగుతారు. ఆ నీటిలో మినరల్స్ ఉంటాయి. దాని ఉష్ణోగ్రతపై శ్రద్ధ ఉంటుంది. టైమింగ్ పెర్ఫెక్ట్గా ఉంటుంది. ఉదయం నీరు కణాలను యాక్టివేట్ చేస్తుంది. రాత్రి నీరు టాక్సిన్స్ను బయటకు తీసుకుని వస్తుంది. మనము ర్యాండమ్ టైంలో ఎప్పుడో ఒక్కొక్క టైంలో తక్కువగా ఎప్పుడో ఎక్కువగా నీటిని తాగేస్తాము. కానీ శరీరం ఎప్పుడూ కూడా ర్యాండమ్ విషయాలతో సంతోషించదు. దానికి ప్యాట్రన్ కావాలి. ఆ ప్యాట్రనే వయసును నెమ్మదిగా చేస్తుంది. మీరు ఒక్క నిమిషం ఆగి మీ శరీరం గురించి ఆలోచిస్తే ఇది ఎంత అద్భుతమో అర్థమవుతుంది. 37 ట్రిలియన్ కణాలు, బిలియన్ల కెమికల్ రియాక్షన్స్, లక్షల సిగ్నల్స్ ఇవన్నీ ఆగకుండా నడుస్తున్నాయి. కానీ మనం శరీరానికి సరైన ఇంధనము, సరైన విశ్రాంతి, సరైన ఆలోచన, సరైన ఆహారం ఇవ్వకపోతే ఈ అద్భుతం నెమ్మదిగా మసకబారుతుంది. ఈ మసకబారడమే రంకిల్స్లో ఎనర్జీ లాస్లు, జాయింట్ పెయిన్లు, మెమరీ వీక్గా మారడము, కాన్ఫిడెన్స్ తగ్గడంలో మనకి కనిపిస్తాయి. కానీ నిజం ఏమిటి అంటే వయస్సు పెరగడం అనివార్యం కాదు. దాన్ని నెమ్మదిగా చేయవచ్చు. దాన్ని నెమ్మదిగా చేయడం అంత కష్టం కాదు. వృద్ధాప్యము ఒక వ్యాధి కాదు, ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియను ఎల్లప్పుడూ మెరుగుపరచవచ్చు. కానీ సరి అయిన మార్గం కావాలి. జపనీయుల జీవితంలో ఏమీ పెద్ద రహస్యం లేదు. వారు ఏ మాయా గుళికలు తినరు. ఖరీదైన మందులు వాడరు. 3 గంటల జిమ్లో చెమట కార్చరు. వారిది వేరే ఆలోచన. దీర్ఘాయుషు భారం కాదు, అందమైన బాధ్యత. ఈ ఆలోచనే వారిని ప్రపంచంలో అత్యంత ఆరోగ్యవంతులు, దీర్ఘాయుషు కలవారిగా వారిని మార్చేసింది. వారి జీవితం అందం ఏమిటంటే రోజువారీ చిన్న చిన్న విషయాలలో లాంగివిటీ దాగి ఉంది. వారి ఆహారము, నడక, కూర్చోవడము, ఆలోచన అన్ని వయసును నెమ్మదిగా చేయడానికి పెర్ఫెక్ట్గా డిజైన్ చేయబడ్డాయి. ఈ డిజైన్ ఏ డాక్టరు చెయ్యలేదు. కాలం చేసింది. వారి సంస్కృతి చేసింది. ప్రకృతితో సన్నిహిత్వం చేసింది. మొదటి ఆహారం. ఎందుకంటే వయసు పెరగడము అసలు ఆట ఎక్కడే మొదలవుతుంది. వారి ప్రతి భోజనము యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే శరీరంలో వాపు పుట్టించకుండా వాపుని తగ్గించేది. మన ఆహారము నూనె, ఉప్పు, చక్కెర, వేయించిన వాటితో నిండి ఉంటుంది. కానీ జపనీయుల ఆహారము నీరు, ఫైబర్, మినరల్స్, అమినో యాసిడ్స్, హెల్తీ ఆయిల్స్తో నిండి ఉంటుంది. వారి ఒక్క నియమము హరా హచిబు, అంటే 80% పొట్ట నిండినంతే తినడము. అంటే పొట్ట పూర్తిగా నిండకుండా తింటారు. దీంతో శరీరానికి ఒక్కసారిగా స్ట్రెస్ రాదు. జీర్ణక్రియకు అదనపు ఎనర్జీ కూడా వృధా కాదు. బ్లడ్ షుగర్ స్థిరంగా ఉంటుంది. వయసు పెరిగే హార్మోన్లు తగ్గుతాయి. వారి ఆహార నాణ్యత గురించి చెప్పాలి అంటే ఫిష్లో ఒమేగా-3 ఎక్కువగా ఉంటుంది. ఇది కణాల గోడలను బలపరుస్తుంది. కణ గోడలు బలంగా ఉంటే డ్యామేజ్ తక్కువగా ఉంటుంది. వయసు నెమ్మదిగా పెరుగుతుంది. ఒమేగా-3 మెదడుని షార్ప్గా, కీళ్లను ఫ్లెక్సిబుల్గా, చర్మాన్ని గ్లోయింగ్గా ఉంచుతుంది. తర్వాత సీ ఫుడ్. ఇందులో అయోడిన్, కాల్షియం, ఫైబర్, మెగ్నీషియం, రేర్ మినరల్స్ ఉంటాయి. ఇవి సాధారణ భూమి ఆహారాలలో దొరకడం కష్టం. ఈ సీ ఫుడ్ టాక్సిన్స్ను శోషించి బయటకు తీసుకుని వస్తుంది. ఇది న్యాచురల్ డిటాక్సిఫైయర్. దీంతో చర్మం టైట్గా, జీర్ణక్రియ స్మూత్గా, కణాలు శుభ్రమైన వాతావరణంలో పనిచేస్తాయి. వయసు పెరగడం 70% గట్ నుండే మొదలవుతుంది. గట్ శుభ్రంగా, బలంగా ఉంటే
టాక్సిన్స్ రక్తంలోనికి తక్కువగా వెళతాయి. వాపు తగ్గుతుంది. రంకిల్స్, జాయింట్ పెయిన్స్, జుట్టు రాలడము అన్నీ కూడా నెమ్మదిగా జరుగుతాయి. గ్రీన్ టీ ఇది కేవలం టీ కాదు, సెల్యులర్ మెడిసిన్. ఇందులో క్వాటకిన్స్ ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ను న్యూట్రలైజ్ చేస్తాయి. ఫ్రీ రాడికల్సే కణాలను చిట్లగొట్టేవి. రోజు గ్రీన్ టీ తాగేవారి కణాలు రోజు రిపేర్ అవుతాయి. అందుకే వారి మెదడు వయసు పెరిగినా కూడా షార్ప్గాను, చర్మం యవ్వన చమకంతో ఉంటుంది. టోపు ప్లాంట్ బెస్ట్ ప్రోటీన్. ఇది మజిల్ లాస్ను ఆపుతుంది. వయసు పెరిగే కొద్దీ శరీరం మొదట మజిల్స్నే కోల్పోతుంది. మజిల్స్ లాస్ అంటే బలహీనత, అలసట, నెమ్మది, మెటబాలిజం. స్వీట్స్ తింటారు కానీ చాలా తక్కువగా, చాలా న్యాచురల్గా. అందుకే యువకుల నుండి వృద్ధుల వరకు చర్మం టైట్గా, స్మూత్గా ఉంటుంది. వారి జీవనశైలి గురించి జపనీయులు చాలా నడుస్తారు, కానీ దానిని ఎక్సర్సైజుగా భావించరు. నడక వారి జీవితంలో సహజ భాగము. రోజుకి 6 నుండి 10,000 అడుగులు నడుస్తారు, ఎఫర్ట్ లేకుండా, ప్రెషర్ లేకుండా. దీంతో కీళ్ళు ఫ్లెక్సిబుల్గా, బ్లడ్ ఫ్లో స్మూత్గా, మెదడుకు ఆక్సిజన్ బాగా చేరుతుంది. మెదడుకి ఆక్సిజన్ ఎంత ఎక్కువైతే మెమరీ అంత షార్ప్గా ఉంటుంది. వారిది జిమ్ కల్చర్ కంటే కూడా మూమెంట్ కల్చర్. ఇంటి పనులు, గార్డెనింగ్, సైకిలింగ్, చిన్న దూరాలు నడవడము ఇవన్నీ కూడా శరీరాన్ని సహజంగా ఫిట్గా ఉంచుతాయి. ఈ స్లో మూమెంట్ ఒక పెద్ద రహస్యం. వారి మానసికత ఇది బహుశా వయసును నెమ్మదిగా చేసే అతి పెద్ద కారణం. వారి జీవితంలో ఒక పదం చాలా శక్తివంతం, గమన్. గమన్ అంటే ధైర్యంగా కష్టాలను సహించడము. జపనీయులు స్ట్రెస్ను శరీర శత్రువుగా భావిస్తారు. మనసు టెన్షన్లో ఉంటే శరీరం ఎన్నటికీ యవ్వనంగా ఉండదని వారికి తెలుసు. చిన్న విషయాలకు టెన్షన్ తీసుకోరు, శాంతంగా, సాదాసీదాగా స్పందిస్తారు. దీనితో కార్డిసాల్ తక్కువ. కార్డిసాల్ తక్కువ అంటే వయసు తక్కువ. వారి జీవితం మరో కాన్సెప్ట్పై నిలబడి ఉంటుంది. ఈకిగై జీవించడానికి ఉద్దేశం. ఉద్దేశం ఉన్న వ్యక్తి ఎన్నటికీ వృద్ధాప్యం చెందడు. అతని వయసు యాక్టివ్గా ఉంటుంది. న్యూరాన్స్ కొత్త కనెక్షన్స్ తయారు చేస్తాయి. భావోద్వేగ సమతుల్యత స్థిరంగా ఉంటుంది. జీవితం అర్థవంతంగా అనిపిస్తుంది. జపనీయులు చిన్న చిన్న విషయాలకే సంతోషపడతారు. వారు ప్రతి చిన్నదాంట్లోనూ కూడా సంతోషాన్ని వెతుకుతారు. ఒక కప్పు టీ, సూర్యాస్తమయం చూడడము, శాంతమయమైన రోడ్లపై నడవడము, తేలికపాటి వర్షము, సుగంధ భోజనము, ప్రకృతితో వారి సాన్నిహిత్యం వలన నరాల వ్యవస్థ ఎల్లప్పుడూ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఈ బ్యాలెన్సే వయసును నెమ్మదిగా చేసే అల్టిమేట్ ఫార్ములా. వారి నిద్ర కూడా చాలా డిసిప్లైన్డ్. లైట్ తక్కువ, గాడ్జెట్స్ ఎక్స్పోజర్ తక్కువ, స్ట్రెస్ తక్కువ. నిద్ర టైమింగ్ దాదాపు ఫిక్స్డ్. వారి బాడీ క్లాక్ స్థిరంగా ఉండడం వలన హార్మోన్లు ఆటోమేటిక్గా సరైన సమయంలో తయారవుతాయి. మెలటోనిన్ సరైన మోతాదులో తయారవుతుంది. చర్మం రిపేర్ అవుతుంది. గ్రోత్ హార్మోన్స్ తయారవుతాయి. కణాలు కొత్తగా ఏర్పడతాయి. ఇలాంటి నిద్ర ఉన్న శరీరం వేగంగా వృద్ధాప్యం ఎలా చెందగలదు? జపనీయులు ప్రతి పనిలో ఒక విషయం కామన్. సాదాసీదాతనము, సింపుల్ ఫుడ్, సింపుల్ రొటీన్, సింపుల్ ఎమోషన్స్, సింప్లిసిటీ. శరీరానికి విశ్రాంతి, మనసుకు రెస్ట్, కణాలకు హీల్ అయ్యే స్పేస్ ఇస్తుంది. అందుకే జపాన్లో 90 ఏళ్ల వ్యక్తి 90 ఏళ్లవాడిలా కనిపించడు. ముఖంపై చిరునవ్వు, చర్మంపై తేజస్సు, కళ్ళల్లో తేజస్సు, శరీరంలో మూమెంట్ ఉంటాయి. వారి దీర్ఘాయుషు కేవలము జన్యుశాస్త్రం కాదు, అలవాట్లు, డిసిప్లిన్, శాంతమైన జీవనశైలి ఫలితము. ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాము, వృద్ధాప్యం కేవలం శరీరం విషయం కాదు, జీవనశైలి, ఆలోచన, అలవాట్లు, ఆహారము, ఆట. ఇప్పుడు అసలు భాగం, నా జీవితం యవ్వనంగా ఎలా ఉండాలి? ఎందుకంటే సమాచారం అందంగా ఉన్నా అమలులోనికి రాకపోతే జీవితం మారదు. నా లక్ష్యం కేవలం చెప్పడం కాదు, మీ జీవితాన్ని మార్చడం.
శుభోదయం నుండి మొదలు పెడదాం. ఎందుకంటే ఏజింగ్ అక్కడే మొదలవుతుంది. నిద్ర లేచిన వెంటనే మొబైల్ పట్టుకోకండి. జపనీయులంటారు, ఉదయం మొదటి స్పర్శ ప్రకృతిది కావాలి, స్క్రీన్ కాదు. 2-3 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. లోతుగా శ్వాస తీసుకోండి. శరీరాన్ని శాంతపరచండి. ఈ చిన్న అలవాటు రోజంతా హార్మోన్లను బ్యాలెన్స్గా ఉంచుతుంది. తర్వాత లైట్ స్ట్రెచ్చింగ్. మెడ, భుజాలు, మోకాళ్ళు, వీపు బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. కీళ్లకు లూబ్రికేషన్ లభిస్తుంది. స్టిఫ్నెస్ తగ్గుతుంది. ఈ 5 నిమిషాల రొటీన్ మనుషులను వృద్ధులుగా మారకుండా ఆపుతుంది. ఇప్పుడు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తాగండి. కావాలంటే కొద్దిగా నిమ్మరసం వేసుకోవచ్చు. ఇది హైడ్రేట్ చేస్తుంది, గట్ను యాక్టివేట్ చేస్తుంది. రాత్రంతా పేరుకుపోయిన వేస్ట్ను బయటకు తీసేస్తుంది. గట్ శుభ్రంగా ఉంటే చర్మం శుభ్రంగా ఉంటుంది. చర్మం శుభ్రంగా ఉంటే ముఖం యవ్వనంగా కనిపిస్తుంది. ముఖం యవ్వనంగా కనిపిస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వయసు నెమ్మదిగా ఆపుతుంది. ఆహారం విషయంలో జపనీయులు జీవనశైలి సరళమైన రూల్స్ గుర్తుంచుకోండి. తక్కువ తినండి, మంచిది తినండి, సమయానికి తినండి. 80% పొట్ట నిండినంతే తినడం మొదటి అడుగు. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. శరీరానికి అదనపు ఒత్తిడి రాదు. జీర్ణక్రియలో ఎనర్జీ ఎక్కువ ఖర్చయితే రిపేర్కు తక్కువ వస్తుంది. రిపేర్ ఎక్కువైతేనే వయసు నెమ్మదిగా ఆపుతుంది. ఆహారంలో ఎక్కువగా న్యాచురల్స్ వాటిని చేర్చండి. మాంసాహారము, ముఖ్యంగా చేపలు, పప్పు, లైట్ ప్రోటీన్, ఆకుకూరలు, సీఫుడ్ వంటి ఫైబర్ రిచ్ వాటిని, తోపు వంటి సాఫ్ట్ ప్రోటీన్స్ని మీరు తీసుకోండి. చక్కెరను సాధ్యమైనంత తక్కువ చేయండి. చక్కెర కొలాజన్ను నేరుగా దెబ్బతీస్తుంది. చక్కెర ఎక్కువైతే చర్మం వదులుగాను, కళ్ళు బలహీనంగాను మారిపోతాయి. చక్కెరను 50% తగ్గించినా మీ శరీరము 5 సంవత్సరాలు యవ్వనంగా కనిపించడం మొదలవుతుంది. తర్వాత మూమెంట్, జిమ్, హెవీ మిషన్స్ కాదు. శరీరానికి కావలసింది ఆగకుండా ఉండడం మాత్రమే. జపనీయులు ఇంటి పనులు చేస్తారు, నడిచి వెళతారు. లైట్ ఫిజికల్ మూమెంట్ను జీవనశైలిగా చేసుకుంటారు. మీరు దీనిని మీ జీవితంలో చేర్చండి. ప్రతి 90 నిమిషాలకు 2 నిమిషాలు నడవండి. 7-10 నిమిషాలు స్ట్రెచ్చింగ్, చిన్న చిన్న దూరాలు నడవండి. రోజుకి 10-15 నిమిషాలు స్లో జాగింగ్ లేదా సైక్లింగ్. ఇవన్నీ లోపల నుండి వయసుని ఆపుతాయి. ఇప్పుడు సాయంత్రం. ఇక్కడ జపనీయుల జీవనశైలి వయసు గొప్ప శత్రువుతో పోరాడుతుంది. స్ట్రెస్ వల్ల కార్డిసాల్ పెరుగుతుంది. కార్డిసాల్ వయసుని వేగవంతం చేస్తుంది. ఇది 100% సత్యం. అందుకే సాయంత్రం మీ మనసుని డిటాక్స్ చేయడం నేర్చుకోండి. 10-15 నిమిషాలు శాంతమైన వాటిలో గడపండి. మొక్కల దగ్గర కూర్చోండి, లైట్ మ్యూజిక్ వినండి, ప్రకృతిని చూడండి, నడవండి, ఆలోచనలు రాయండి లేదా నిశ్శబ్దాన్ని అనుభవించండి. జపనీయులు దీనిని మైండ్ వాషింగ్ అంటారు. ఈ ప్రాక్టీస్ 10 సంవత్సరాల వయసును పెంచుతుందని వారు నమ్ముతారు. రాత్రి భోజనం లైట్గా ఉంచండి. ఎక్కువ ప్రోటీన్స్ తీసుకోండి. ఆయిల్ ఫుడ్ కానీ లేటుగా డిన్నర్ కానీ చేయకండి. రాత్రి భారీ భోజనము జీర్ణక్రియను, నిద్ర నాణ్యతను కూడా దెబ్బతీస్తుంది. నిద్ర దెబ్బతిన్నప్పుడు శరీరం రిపేర్ ఎలా అవుతుంది? కాబట్టి రాత్రి భోజనము సింపుల్గా, చాలా లైట్గా ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు నిద్ర. వయసును కంట్రోల్ చేసే 50% శక్తి నిద్ర దగ్గరే దాగి ఉంది. జపనీయులు స్లీపింగ్ ఎన్విరాన్మెంట్ను పవిత్రంగా భావిస్తారు. గది శుభ్రంగా, లైట్ తక్కువగా, శబ్దం లేకుండా, బెడ్ మినిమంగా. నిద్రపోయే ముందు స్క్రీన్ చూడరు. మనసుని శాంతపరుస్తారు. దీనితో మెలటోనిన్ సరిగ్గా తయారవుతుంది. ఇది వయస్సును ఆపే అతిపెద్ద హార్మోన్. మీరు మీ రాత్రి సెక్రెట్గా చేసుకోండి. గది శుభ్రంగా ఉంచండి. మొబైల్స్ను దూరంగా పెట్టండి. మనసును లైట్గా చూసుకోండి.
6-8 గంటలు లోతైన నిద్రను పొందండి. మంచి నిద్రతోనే చర్మం టైట్, మనస్సు షార్ప్, ఎనర్జీ డబల్ అవుతుంది. ఇప్పుడు ఒక్క విషయం, ఇది వయసును ఆపదు, రివర్స్ చేస్తుంది. ఈకిగై, జీవితంలో ఉద్దేశం ఉంటే మనసు యాక్టివ్గా ఉంటుంది. న్యూరాక్స్, కొత్త కనెక్షన్స్ తయారు చేస్తాయి. మెదడు హ్యాపీ, కెమికల్స్ విడుదల చేస్తుంది. శరీరం బయోలాజికల్ యూత్ అనుభవిస్తుంది. ఉద్దేశం ఉన్న వ్యక్తి వృద్ధాప్యంగా కనిపించవచ్చు కానీ ఎప్పుడూ అనుభవించడు. రోజు ఈ ప్రశ్న అడగండి, నేను ఈరోజు దేనికోసం బతుకుతున్నాను? ఈ ప్రశ్న మీలో కొత్త ఎనర్జీని ఇస్తుంది, ఏజింగ్ను ఆపుతుంది, ఉద్దేశం వయస్సును యవ్వనంగా ఉంచుతుంది. చివరిగా అతి అందమైన జపనీయుల విషయం, సంబంధాలు. జపాన్లో వృద్ధులు ఎప్పుడూ ఒంటరిగా ఉండరు. వారికి మోయామ్ గ్రూప్ ఉంటుంది. స్నేహితులు, సహచరులు, బాధ్యతలు, భావోద్వేగ సపోర్టు. ప్రతి వ్యక్తికి తాను ఈ ప్రపంచంలో అవసరమని అనిపించేలా చేస్తారు. ఈ భావోద్వేగ భద్రత వల్ల వారి హృదయం యవ్వనంగా ఉంటుంది. ఈ విషయాల్లో కేవలం 50% మాత్రమే మీ జీవితంలో చేర్చినా మీ శరీరము, వయస్సు మారిపోతాయి. ఎనర్జీ తిరిగి వస్తుంది, చర్మం మెరుగవుతుంది, మెదడు షార్ప్ అవుతుంది, మనసు తేలికవుతుంది. జపనీయులు అంటారు, వయస్సు పెరగడం న్యాచురల్, వృద్ధాప్యం అనేది చాయిస్. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇప్పటికే అర్థం చేసుకుని ఉంటారు, వృద్ధాప్యం ఒక వ్యాధి కాదు, ఒక జీవన శైలి. దానిని మార్చడం మీ చేతుల్లోనే ఉంది. సరైన జీవనం ఉంటే జీవితం మీకోసం వయసును నెమ్మదిగా చేస్తుంది. ఈ సమాచారం మీకు కొంచెమైనా ఉపయోగకరంగా అనిపిస్తే హృదయపూర్వకంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి లోతైన నిజమైన జీవితాన్ని మార్చే విషయాల కోసం మన నాలోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.